పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది. మ్యాక్సిమం ఆఫ్ ద ఐటీ పీపుల్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంటుందట. ఎందుకు ఫ్యాటీ లివర్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? లక్షణాలు ఏంటి? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే హెపటాలజిస్ట్ డాక్టర్ సమీర్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఫ్యాటీ లివరు అంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్కి ఫ్యాట్ రావడమా? కరెక్ట్. అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది లివర్లో ఒక 5% వరకు ఉండొచ్చు నార్మల్ పీపుల్. 5% దాటుతుందంటే అది లిమిట్ దాటుతున్నట్టే. అంటే మనకి ఇప్పుడు గేర్ బాక్స్లో అలాగే ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతే ఎలా అయిపోతుందో అలా కూడా లివర్ ఛానల్స్ అన్ని బ్లాక్ అవడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫంక్షనాలిటీ మారుతుంది. ఇంకా 10% ఎక్కువ అయితే ఇంకా డేంజర్. 20% అలా అవుతుందంటే అవి అలార్మింగ్ సిమ్టమ్స్ అనమాట. ఓకే. సో ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుందంటే అది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఎందుకు వస్తుంది అసలు ఇది? సో మీరు అన్నట్టు ఇందాక ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా ఉంది అని, దాని ఒక సెపరేట్ ఎంటిటీ అంటాం. ఇంతకుముందు చూసుకుంటే మోస్ట్ కామన్ కాజ్ ఫ్యాట్ లివర్ డిసీజ్ కి ఆల్కహాల్, కానీ ఇప్పుడు నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లివర్ డిసీజ్ అని ఉంది. దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ చాలా తక్కువ తీసుకుంటున్నా, అసలు తీసుకోపోయినా కూడా పేషెంట్స్ లో లివర్ లో ఫ్యాట్ వస్తుంది. మెయిన్ దానికి కారణం ఇప్పుడు చూసుకుంటే ఒబిసిటీ, దానిపైన డయాబెటీస్. ఈ ఒబిసిటీకి మేజర్గా మన కారణం ఏంటి? మన లైఫ్ స్టైలు, సెడెంటరీ లైఫ్ స్టైలు, ఎక్కువ వర్కౌట్ చేయకపోవడము, ఎక్కువ టైం కూర్చుని ఉండడము, ఈ షుగరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము, జంక్ ఫుడ్ ఉంటాం కదా, ఈ వెస్టర్నైజ్డ్ డైట్. ఈ డైట్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన లివరే నన్ను అడిగితే. దాంతో డయాబెటీస్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఫ్యాట్ కంటెంట్ అనేది లివర్ లో ఆటోమేటిక్ గా చేరడం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఇది కాకుండా కొన్ని జెనెటిక్ కాజెస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే కొందరు మరీ లావుగా ఉండకపోవచ్చు, డయాబెటీస్ ఉండకపోవచ్చు, అయినా వాళ్ళలో కూడా ఫ్యాట్ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం. ఇది చాలా తక్కువ మంది. దీన్నే లీన్ నాష్ అంటాము. దాన్ని మేజర్గా చూసుకుంటే ఒబిసిటీ, మన లైఫ్ స్టైల్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం, అండ్ డయాబెటీస్. ఇదే నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లివర్ డిసీజ్ కాజెస్. ఇప్పుడు లివర్లో ఫ్యాట్ చేరిందంటే జనరల్గా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో ఫస్ట్ స్టేజ్లో అయితే ఏమీ తెలియదు, ఎసిమ్టమాటిక్గా ఉంటారు. బహుశా అప్పుడప్పుడు కొందరు పేషెంట్స్ ఏం చెప్పచ్చు అంటే ఈ రైట్ సైడ్ అప్పర్ భాగం అంటే పై భాగం రైట్ సైడ్ కడుపు దగ్గర కొంచెం పెయిన్, డిస్కంఫర్ట్, కొంచెం అనీజీనెస్ చెప్పచ్చు. ఫెటీగ్ అంటే ఈజీగా అలసిపోవడము, వీక్నెస్, ఎక్కువ సరిగ్గా ఫుడ్ తిన్నా కానీ వీక్గా ఉన్నట్టు అని ఇలాంటి సిమ్టమ్స్ చెప్పచ్చు. కానీ మోస్ట్ లైక్లీ అయితే మాత్రం అది ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కానీ సిరోసిస్ డెవలప్ అయిన తర్వాత మేము చూస్తాం. అప్పుడు ఆలోచించుకుంటే ఆ పేషెంట్కి ముందు నుంచి ఫ్యాట్ లివర్ డిసీజ్ ఉంది, దానివల్ల ఇది వచ్చిందని మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ లో సిమ్టమ్స్ అనేది ఏమీ ఉండవు. ఇలా ఫ్యాటీ లివర్ వస్తే అంటే మన బాడీలో అసలు ఏం జరుగుతుంది డాక్టర్ గారు? చాలా క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక అంటే ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి? ఎట్లా అసలు ఏం జరుగుతుంది ఫంక్షన్లో మార్పు అంటే? సో మనకి ఫ్యాట్ లివర్ డిసీజ్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏదైనా అల్ట్రాసౌండ్ జనరల్ రొటీన్ చెకప్లో చేసుకుని వస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వస్తుంది. లేదు ఎల్ఎఫ్టీ చేస్తే అబ్నార్మాలిటీ ఉంటుంది, ఇలా మనకు దొరుకుతుంది. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఓన్లీ లివర్కే మనకు కనిపిస్తున్న ఎఫెక్ట్. లివర్ కాకుండా మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్కి సంబంధించింది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్కి సంబంధించింది, ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో మన ఫ్యాటీ లివర్ డిసీజ్ పేషెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి కార్డియాక్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము, స్ట్రోక్, పారాలసిస్ వచ్చే అవకాశం. ఎందుకంటే ఫ్యాట్ ఇక్కడే కాదు బాడీలో కూడా చేరుతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా చూపిస్తుంది, ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ లక్షణాలు కాకుండా అంటే లివర్ పక్కన పెట్టుకుంటే లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్ ఓకే, కార్డియాక్ కాంప్లికేషన్స్, న్యూరాలజికల్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు డాక్టర్ గారు, ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి లివర్ బాగుండాలి అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా WHO ప్రకారం అయితే 35% to 40% ఇండియన్ పాపులేషన్లో డయాబెటీస్ ఉంది. అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది షుగర్ కంట్రోల్తో పాటు లివర్, హార్ట్, కిడ్నీస్, ఇవన్నీ ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఇవన్నీ తెలియకుండా ఎఫెక్ట్ అయిపోతుంటాయి.
సో ఇలా మనం లివర్ని కాపాడుకోవాలనుకుంటే డెఫినెట్గా నన్ను అడిగితే డైలీ అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అయినా మైల్డ్ టు మోడరేట్ యాక్టివిటీ లైక్ వాకింగ్, లేదంటే కొంచెం రెసిస్టెంట్ ట్రైనింగ్, జిమ్లో కొంచెం వెయిట్స్ ఎత్తడం, అట్లీస్ట్ 45 మినిట్స్ చేయాలి. వీక్కి 5 టైమ్స్ అయినా చేయాలి. ఈ జంక్ ఫుడ్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ షుగరీ కంటైనింగ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇంకా ఫ్యాట్ లివర్ డిసీజ్ ఉంటే ఆల్కహాల్ అయితే జనరల్గానే తీసుకోకూడదు, ఫ్యాట్ లివర్ డిసీజ్ ఉంటే డెఫినెట్గా తీసుకోకూడదు, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో లైఫ్ స్టైల్, యాక్టివిటీ అండ్ డైట్ ఇవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది. డయాబెటిక్స్, నాన్ డయాబెటిక్స్ కూడా ఇదే సజెషన్ ఉంటుంది. ఓకే. ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువ స్టేజ్లో మనకు తెలిసింది అన్నప్పుడు, అంటే లివర్ అంటే అదొక ఆర్గాన్, చాలా మంచి ఆర్గాను. కొంచెం లివర్ ఉన్నా కానీ మళ్ళీ గ్రో అవుతుంది అని చెప్తారు. అవును, కరెక్ట్. సో మీరు అన్నట్టు మనకి స్టేజెస్ ఉన్నాయి ఫ్యాట్ లివర్ కూడా. ఫస్ట్లో జస్ట్ మనకి ఫ్యాట్ లివర్ డిసీజ్ అని తెలుస్తుంది. సెకండ్ స్టేజ్లో స్టియోటో హెపటైటిస్ అంటాం, అంటే ఫ్యాట్తో పాటు లివర్ స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది. థర్డ్ స్టేజ్లో ఫైబ్రోసిస్, అంటే డ్యామేజ్ అయ్యి ఇప్పుడు మనకు దెబ్బ తగిలితే స్కార్ ఎలా వస్తుందో అట్లా స్కార్ లివర్లో కూడా వెళ్తుంది. ఇంకా ఫోర్త్ స్టేజ్ సిరోసిస్. సో స్టేజ్ 1, స్టేజ్ 2 వరకు జనరల్ రివర్సిబుల్. లివర్ ఆ ఇన్సల్ట్ తట్టుకుంటుంది. చాలా మంది ఆల్కహాల్ కూడా బాగా తాగిన వాళ్ళు లివర్ రీజనరేట్ మంచిగా అవుతుంది. బాగా డ్యామేజ్ అయిందంటే బాగా ఎక్కువ తాగిన దీంట్లో కూడా అంతే. సో స్టేజ్ మన స్టియోటో హెపటైటిస్ వరకు కూడా తట్టుకుంటుంది. ఫైబ్రోసిస్ కూడా కొంచెం రివర్సిబుల్. కానీ సిరోసిస్ డెవలప్ అయిందంటే మాత్రం అది చాలా డేంజర్. అక్కడ రీజనరేట్ అవ్వదా? ఇంకా రీజనరేషన్ అవుతుంది. సిరోసిస్ వచ్చిందంటే ఇప్పుడు వరకు అయితే మెడిసిన్స్ అన్ని ట్రై చేస్తున్నాం కానీ ఏవి సక్సెస్ఫుల్ లేవు. సిరోసిస్ వచ్చిందంటే జనరల్గా ప్రోగ్రెసివ్, ఇంకా ఈవెన్చువల్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే మాత్రం ఫైబ్రోసిస్ వరకు అయినా మనం ట్రై చేయొచ్చు రివర్స్. ఓకే. ఇప్పుడు ఏ ఏజ్లో లివర్ బాగుందా లేదా అనే టెస్ట్కి వెళ్ళాలి అసలు? సో నన్ను అడిగితే ఎవ్రీవన్ 12 ఇయర్స్ తర్వాత అట్లీస్ట్ 18 ఇయర్స్ ప్లస్ ఒక లివర్ బయోకెమికల్ టెస్ట్, వైరల్ మార్కర్స్ అంటాం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, అంటే లివర్కి సంబంధించింది, ఇది కంపల్సరీ చేయించుకోండి. 18+ దాటిన తర్వాత అయితే మాత్రం అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేయించుకోండి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుని లివర్ బాగానే ఉందంటే ఓకే. ఒకవేళ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ చాలా కామన్గా దొరుకుతుంది. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి అడల్ట్స్లో అయినా 3 ఒకరికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కానీ అలా ఉంటుంది. అప్పుడు అట్లీస్ట్ ఒక లివర్ బయోకెమికల్ టెస్ట్ చేసి మీరు వెయిట్ కరెక్ట్గానే ఉన్నారా లేదా ఒకసారి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసుకోవడం బెటర్. నెగిటివ్ ఉందంటే వెయిట్ కంట్రోల్ చేయండి, డైట్ కంట్రోల్ చేయండి. ఐ థింక్ అది బాగానే ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయితే మాత్రం ఒకసారి మనం డీప్గానే ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లివర్ పూర్తిగా పాడైపోయింది డాక్టర్ గారు, అంటే ట్రాన్స్ప్లాంట్ ఇంకా? సో దాంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. లివర్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా ఏబిసి అని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సపోజ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ ఉంటుంది. కొన్నిసార్లు ఏ స్టేజ్, బి స్టేజ్ వరకు మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. కానీ జనరల్గా ఇది ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సి స్టేజ్కి వెళ్ళిందంటే మాత్రం డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. లివర్ క్లెన్స్ అవ్వాలంటే చాలా రకాల డ్రింక్స్, సో అలా గ్రీన్ జ్యూస్ తాగండి లివర్ డిటాక్స్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా, పనిచేస్తాయి డాక్టర్ గారు అవి? సో నా పబ్లిక్ అయితే సజెషన్ ఫస్ట్ ఇలాంటివి ఏమీ వినొద్దు. లివర్ యాక్చువల్లీ ఒక డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్. లివర్ నేను డీటాక్సిఫై చేస్తాం, ఏం చేయం. దాన్ని హెల్తీగా మెయింటైన్ చేయడానికి మంచి ఫుడ్ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, అంతే సరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి దొరికే బయట ఈ మెడిసిన్స్ లివర్ డీటాక్సిఫైయింగ్ అని దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. డ్రగ్ ఇండ్యూస్డ్ లివర్ ఇంజరీ అంటాం. సో దాంట్లో ఏంటంటే బయట డ్రగ్స్ వల్ల ఎస్పెషలీ కొన్ని మెటల్స్, హెవీ మెటల్స్ ప్రయోగిస్తారు. దానివల్ల ఏంటంటే లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఈ మధ్య కాలం ఎక్కువ చూస్తున్నాం ఆ కేసెస్. ఎందుకంటే జనాలు కూడా అదొక ఎందుకో ఆ నమ్మకం, చెట్ల మందు వాడదాము తగ్గుతుంది అలా తీసుకుని వస్తారు. మన దగ్గరకు వచ్చేసరికి జాండీస్ ఇనిషియల్గా 3-4 ఉన్నది 20-30, అప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంకా లివర్ మొత్తం ఫెయిల్యూర్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో లివర్కి అసలు ఏమి చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, హెల్దీ డైట్ తినండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. లివర్ని డీటాక్సిఫై చేసే అవసరమే లేదు, అదే మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే మాటి మాటికి కామెర్లు అవుతూ ఉన్నాయి, జాండీస్ వస్తూ ఉన్నాయి అంటే కూడా లివర్ పాడైనట్లేనా? లేదు, అంటే అన్నిసార్లు ఇలా ఉండదు. డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు లివర్ లో కూడా ఏంటంటే మనకి ప్రీ హెపాటిక్, హెపాటిక్, పోస్ట్ హెపాటిక్ ఉంటాయి. అంటే ఫస్ట్ జాండిస్ బిలిరుబిన్ తయారు చేసేయడానికి బ్లడ్ సెల్స్ డిస్ట్రాయ్ అవ్వచ్చు, ఆ ప్రాబ్లం ఉంటే కూడా జాండిస్ రావచ్చు. లివర్ పర్సేలో ప్రాబ్లం రావచ్చు. లివర్ దాటిన తర్వాత దాని రూట్ ఉంటుంది, పిత్తాశయం దారి, ఆ బ్లాకేజెస్ ఉన్నా కూడా రావచ్చు. సో ఓన్లీ లివర్ పాడైనందువల్ల చెప్పలేము. అలా రికరెంట్ గా జాండీస్ వస్తుందంటే ఒకసారి డెఫినెట్ గా మీ గ్యాస్ట్రోంటాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎందుకు అవుతుంది అనేది తెలుసుకోవచ్చు.
ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా మందులు వాడడం, ప్రతిదానికి వాడడము, ఇవి కూడా లివర్ని డ్యామేజ్ చేస్తాయా? సో పెయిన్ కిల్లర్స్ మనం ఓన్లీ కిడ్నీని అండ్ స్టమక్ అల్సర్స్ చేస్తుంది అనుకుంటాం, కానీ అట్లా కాదు. పెయిన్ కిల్లర్స్ లివర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో జుడిషియస్ గా వాడాలి. అవసరం ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. మనం నచ్చినట్టు ఓన్లీ నన్ను అడిగితే పారాసెటమాల్ లిమిటెడ్ డోస్లో తీసుకోవచ్చు, కానీ మిగతా పెయిన్ కిల్లర్స్ అట్లా అయితే తీసుకోకూడదు. పారాసెటమాల్ కూడా ఎక్సెస్ డోస్లో అయితే లివర్కే ఫస్ట్ ఇంజరీ చేసేది. ఓకే. ఇప్పుడు నేను ఒకటి విన్నాను ఏంటంటే, టెస్ట్ చేస్తే అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుందని. అది కరెక్ట్. మనం ఇందాక అనుకున్నట్టు ఆల్మోస్ట్ 3 adults లో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇండియన్స్లో కొంచెం ఎక్కువే, నేను ఒప్పుకుంటాను. సో ఇప్పుడు మనకు ఒక సింపుల్ టెస్ట్ వచ్చింది, ఫైబ్రో స్కాన్ అని. ఈ మధ్య వైడ్లీ అవైలబుల్ ఉంది. అన్ని మేజర్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో క్యాంప్స్లో చేస్తున్నారు. అంటే బయట సింగిల్గా చేయించుకుంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ అన్ని చోట్ల ఫ్రీ క్యాంప్స్ అవుతున్నాయి. సింపుల్ టెస్ట్, ఒక చిన్న ప్రోబ్ ఉంటుంది, మన లివర్ దగ్గర పెట్టి దానిలో దాని వైబ్రేషన్స్ పంపిస్తాం, అకాస్టిక్ వైబ్రేషన్స్ ద్వారా. దాంట్లో మన ఫ్యాట్ కంటెంట్, ఫైబ్రోసిస్ లెవెల్స్, కేపీఏ క్యాప్ అనేది తెలుస్తుంది. సో ఫ్యాట్ కంటెంట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో తెలిసింది అనుకోండి. సపోజ్ మీకు గ్రేడ్ 1 ఫ్యాట్ లివర్ అంటే అల్ట్రాసౌండ్లో ఓన్లీ మనం గ్రేడ్ 1 గ్రేడ్ 2 అలా చెప్పం, కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ చెప్పలేం. సో అది వాల్యూస్ ఒకటి తెలుస్తాయి, ప్లస్ అదొక బెటర్ టెస్ట్ డెఫినెట్గా. అండ్ ఈవెన్చువల్గా బెస్ట్ టెస్ట్ లివర్లో ఎంత ఫ్యాట్ ఉన్నది తెలుసుకోవాలంటే లివర్ బయాప్సీ. అది అవసరం లేదు. సో గ్రేడ్ 1 ఫ్యాట్ లివర్ కామన్గా ఉన్నా కానీ నన్ను అడిగితే ఫస్ట్ మీరు చేయాల్సింది, మీకు డయాబెటీస్ ఉంటే దాన్ని కంట్రోల్ పెట్టుకోండి. ఒబిసిటీ ఉందంటే వెయిట్ కంట్రోల్ చేసుకోండి. ఒకసారి లివర్ బ్లడ్ టెస్ట్ చేసుకోండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉందో చూసుకోండి. లెఫ్ట్ వైరల్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చేసుకుని బాగానే ఉంది అనుకోండి, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ప్రస్తుతం అయితే ఏం పట్టించుకోవద్దు. కానీ ఫాలో అప్ చేసుకోండి. మళ్ళీ 6 months తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవడం బెటర్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. లివర్ బాగుండాలంటే ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోకూడదు. శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సింది. అంతేకాదు, ఎప్పుడైనా కొంచెం తేడా వస్తుంది బాడీలో, మనకి కామెల్ లాంటివి ఇలాంటివి వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. చాలా మంది కూడా జాండీస్ వస్తుందంటే ఆ జాండీస్ వస్తుంది తగ్గిపోతుంది, ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్ మెడిసిన్ వచ్చినా కానీ ఇంకా చెట్ల మందుల కోసం వెళ్ళే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. ఆ చెట్ల మందులు జాండీస్ని తగ్గించడమేమో కానీ లివర్ని అయితే పాడు చేస్తాయి. డెఫినెట్లీ ఇంకా బ్యాడే చేస్తుంది. అంటే మరి ఇంకా అలా నమ్మకం ఉండిపోయింది జనాల్లో, అది ఏం చేయలేం. ఏమో మేబీ వన్ టైం అది లాస్ట్ నాలెడ్జ్, కానీ ఇప్పుడైతే మాత్రం మెడిసిన్స్ అది వాడితే డ్యామేజ్ ఎక్కువ, కానీ యూజ్ అయితే ఏం లేదు. ఇన్ఫాక్ట్ చాలాసార్లు పేషెంట్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వెళ్ళాల్సి వచ్చింది, అంటే చెట్ల మంది వాడి ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి ట్రాన్స్ప్లాంట్ కూడా చేయాల్సి వచ్చిన అవకాశాలు ఉంటాయి. సో అనవసరం రిస్క్. కొన్నిసార్లు అయితే ఇప్పుడు హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, జాండిస్ సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అసలు ఏం వాడకపోయినా మీరు దాని టైం నుండి తగ్గిపోతుంది. కానీ కొందరు అదే పట్టుకుని, అంటే పేషెంట్స్ కూడా అడుగుతారు, సార్ బిల్డోబిన్ 6 ఉంది, 7 ఉంది, తగ్గట్లేదు, టెన్షన్ అవుతుంది అంటే ఆ టెన్షన్ పడి చెట్ల మంది తీసుకుంటే మళ్ళీ 30-40కి వెళ్తుంది ఆ జాండిస్ లెవెల్స్, అప్పుడు మళ్ళీ వస్తారు. సో కొన్నిసార్లు ఏమి చేయక్కర్లేదు, ఏమి చేయకపోయినా అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ డెఫినెట్గా ఒకసారి కన్సల్ట్ చేసుకుని జాండీస్ కారణం సేఫ్గా ఉందా లేదా, లివర్ బాగానే ఉందా లేదా, దాంట్లో కూడా కొంచెం కోయాగులేషన్ పారామీటర్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డ కడుతుందా లేదా, పల్చగా ఉందా లేదా తెలుస్తుంది. లివర్లోనే మనకి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఆ ఫంక్షన్ కూడా బాగానే ఉందంటే ఓకే, లివర్ సేఫ్, మనం జస్ట్ మెడిసిన్స్ వాడి వెయిట్ చేయొచ్చు. కొన్నిసార్లు నేను చెప్పినట్టు అసలు ఏం వాడకపోయినా దానికైతే జాండీస్ తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఏదైనా కానీ జంక్ ఫుడ్ ఇలాంటివి ఖచ్చితంగా మానేయాలి. మీరు అన్నట్లుగా ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి. అయితే ఐటీ పీపుల్ విషయానికి వస్తే వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఫ్యాటీ లివర్ వస్తుంది? అంటే నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, వాళ్ళ ప్రొఫెషన్లో ఒకటి వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని ఉంటారని నేను అనుకుంటున్నాను, లాంగ్ అవర్స్. తర్వాత వాళ్ళ టైమింగ్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో కొన్నిసార్లు ఏదో స్ట్రెస్ అవుతుంది అంటారు, బింజ్ ఈటింగ్ ఒకటి. అంటే కొందరు పేషెంట్స్ నేను చూసాను, సార్ నైట్ లేట్ నైట్ ఉన్నప్పుడు షిఫ్ట్ ఏదో వెళ్తాము, బింజ్ ఈటింగ్ చేస్తాం. వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటా, అది ర్యాక్స్, ఫుడ్ పెట్టిన ర్యాక్స్, మనీ పెడితే అది వచ్చేయడం. సో ఏదో ఒకటి తింటారు, చిప్స్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ చాలా డేంజర్, చాలా డేంజర్. ఇన్ఫాక్ట్ అవి కార్సినోజన్స్ కూడా దాంట్లో, అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఈ విధానంలో ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అన్టైమ్లీ ఫుడ్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్, జంక్ ఫుడ్, దీనివల్ల ఎక్కువ వాళ్ళలో ఉంది, డెఫినెట్ గా ఉంది. కానీ అలా అని చెప్పి కొందరు నేను చూసిన వాళ్ళు చాలా మంచిగా టైం మెయింటైన్ చేసుకుని ఫిట్నెస్ ఫ్రీక్స్ చాలా మంచిగా ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెల్. డాక్టర్ గారు, ఇప్పుడు లివర్ పాడైంది అన్నప్పుడు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది, పొట్ట లావ్ అయిపోతుంది,
కాళ్ళల్లో నీరు చేరిపోతుంది ఇట్లాంటి లక్షణాలు చెప్తారు కదా, నిజంగానే దీనివల్లే అది అవుతుందా? యా కరెక్ట్. సో మీరు చెప్పే ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది లివర్ సిరోసిస్, అంటే లివర్ కంప్లీట్గా ఇంకా రివర్సిబుల్ డ్యామేజ్ కాదనమాట, అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు. సో దాంట్లో ఏంటంటే మనకి ఆల్బమిన్ ప్రొడక్షన్ లేకుండా, ప్లస్ ఇంకా లివర్ అనేది డీటాక్సిఫికేషన్తో పాటు చాలా ఫంక్షన్స్ ఉంటాయి, ఆల్బమిన్ ప్రోటీన్ అంతా సింథసిస్ జరుగుతుంది. సో ఇవన్నీ లేకుండా ఏంటంటే కడుపులో నీళ్ళు చేరిపోవడం, సో కడుపులో నీళ్ళు తీయాల్సి ఉంటుంది, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటారు. బ్లడ్ వామిటింగ్ చేస్తే మనం ఎండోస్కోపీ చేసి ఎక్కడి నుంచి లీక్ అవుతుందో చూసి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మత్తులోకి వెళ్ళిపోతారు, ఎన్సెఫలోపతి అంటాము. సో వాళ్ళకి ఏంటంటే అమోనియా క్లియర్ అవుతుంది సరిగ్గా, అమోనియా క్లియర్ అవ్వకపోతే బ్రెయిన్ లో అంతా స్వెల్లింగ్ వచ్చి మత్తులోకి వెళ్ళిపోతారు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, యూరిన్ తక్కువ అయిపోయి అప్పుడప్పుడు డయాలసిస్ అవసరం కూడా పట్టొచ్చు. సో ఈ సిమ్టమ్స్ అంటే బ్లాక్ కలర్ కూడా, సో ఈ సిమ్టమ్స్ జనరల్ గా వస్తున్నాయి అంటే ఇంకా లివర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఇది. సో ఈ టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కలర్ ఇవన్నీ కూడా రిటర్న్ వచ్చేస్తాయి. చాలాసార్లు చూస్తాం, పేషెంట్ ఫేర్ గా ముందు ఉన్నారు, లివర్ డిసీజ్ వచ్చాక నల్లగా అయ్యారు, మరి ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫేర్ అయిపోతారు. ఇలాంటివి ఉన్నాయి డెఫినెట్ గా. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. లివర్ బాగుండాలంటే మీరు చెప్పిన హెల్దీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. సో 18 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా ఒకసారి ఎల్ఎఫ్టి, అబ్డోమిన్ చేయించుకోవాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఇంకోటి నేను ఇండియాలో అయితే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అయితే మ్యాండేటరీ పీడియాట్రిక్ పుట్టినప్పటి నుంచి. కానీ ఏదైనా మిస్ అయిందంటే మాత్రం తీసుకోవాలి వ్యాక్సిన్. సపోజ్ హెపటైటిస్ బి చేశారు, నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చి మీరు వ్యాక్సినేషన్ తీసుకోలేదంటే డెఫినెట్గా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఓకే. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అయితే కూడా పీడియాట్రిక్ దాంట్లో ఆ షెడ్యూల్ రొటీన్ ఉంది. హెపటైటిస్ ఈ ఇప్పుడు లాంచ్ అవుతుంది. సో అది కొన్ని కండిషన్స్కే ఇస్తాం, అందరికీ అంత రికమెండ్ చేయట్లేదు. అంటే లివర్ సేఫ్ గురించి చెప్తున్నాను ఇవి. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే కూడా సేఫ్. ప్రత్యేకంగా ఉమెన్ కి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఉమెన్ కా సో సెపరేట్గా ఏం లేదు, వాళ్ళకేం రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు. కానీ ఒక్కటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ దీన్ని కంపేర్ చేస్తుంటాం కాదు, కానీ మేల్స్కి ఎంత ఆల్కహాల్ తీసుకుంటారో దానికన్నా ఉమెన్ ఓన్లీ 75%కే లివర్ సిరోసిస్ అయిపోతుంది. సో వాళ్ళది రిలేటివ్లీ ఆల్కహాల్ కంటెంట్ రిక్వైర్మెంట్ టు డెవలప్ సిరోసిస్ తక్కువ. ఓకే. సో తక్కువ దానికే ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ విధానంలో అయితే ఆల్కహాల్ డెఫినెట్లీ నో ఎవరికి, వాళ్ళకైతే ఇంకా స్ట్రిక్ట్లీ దే హావ్ టు అవాయిడ్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. లివర్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్, కాళ్ళలో నీరు చేరినట్లు, పొట్ట పెద్దగా అవుతున్నట్లు, లేదా డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, సో మీరు అన్నట్లుగా బైలిరుబిన్ అనేది తగ్గిపోతుంది, ఇలాంటి అన్నప్పుడు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది సిమ్టమ్స్ అంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఎట్లా అయితే చెప్తారో యాన్యువల్ చెకప్ దాంట్లో కూడా ఈ టెస్టులు చేయించుకుంటే మంచిది. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.